ఆనాడు సొలొమోను మహారాజు ఆ ప్రాంతంలో అక్కడ దేవాలయం కడుతున్నటువంటి సంఘటన మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ప్రాంతంలో దేవునికి ఒక మందిరమును కడుతున్నటువంటి సమయంలో అక్కడ క్వారీ నుంచి అనేకమైనటువంటి రాళ్ళన్నీ కూడా అక్కడ ప్రాంతానికి వచ్చేసేయండి. అక్కడ ఆ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి ఆ ఇంజనీరింగ్ ఏం చేస్తున్నాడంటే క్వారీకి రాళ్ళు పంపించమని ఆయన చెప్పినప్పుడు క్వారీ నుంచి రాళ్ళన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా ఒకే రకమైనటువంటి షేపు. అర్థమవుతుంది కదా? ఈరోజు మనం చూడగలిగినట్లయితే మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఇల్లు కట్టుకునేటప్పుడు మనం బ్రిక్స్ కానీ ఇటుకలు కానీ మనం తోలిస్తాం కదా, అవన్నీ ఎలా ఉంటాయి? ఒకే సైజు ఉంటాయి కదా, ఒకే రకమైన షేప్ ఉంటుంది కదా. అదే రీతిగా ఇక్కడ దేవాలయం కట్టబడుతున్నటువంటి సమయంలో, దేవాలయము ఏర్పాటు చేయబడుతున్నటువంటి సమయంలో ఆ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారంటే క్వారీ నుంచి కొన్ని రాళ్ళు తెప్పిస్తున్నారు. ఆ రాళ్ళన్నీ కూడా షేప్ అంతా కూడా ఒకే రకంగా ఉంది. కానీ అక్కడ ఒక రాయి వచ్చిందండి. ఆ రాయి ఎలా ఉందంటే ఈ అన్ని రాళ్ళ కంటే వ్యతిరేకంగా, ఈ అన్ని రాళ్ళ కంటే డిఫరెంట్గా ఈ యొక్క రాయి అతనికి కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఆ ఇంజనీర్ ఏం చేస్తున్నాడంటే దాన్ని రిజెక్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు అరే ఇది మనకు పనికిరాదు, ఇది వేస్ట్, మనకు పనికిరాదు, మన పనికి పనికిరాదు, ఇవన్నీ కూడా ఒకే రకమైన షేప్ రాళ్ళు కావాలని మనం అడిగితే క్వారీ నుంచి ఎందుకని ఇంత డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ రాయిని మనకి ఎందుకు పంపించారు, దీన్ని పనికిరాదు, దీన్ని త్రోసేయండి అంటే ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యాలీలో ఏం చేస్తారంటే ఆ యొక్క వ్యాలీలో దాన్ని త్రోసేసారండి. దాంట్లో త్రోసి వేశారు. తర్వాత కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. చివరికి మీరు చూడగలిగినట్లయితే ఆ దేవాలయం పూర్తి కావాలంటే దానికి మీరు ఎక్కడన్నా ఆర్చిని చూసారు? ఎప్పుడన్నా ఊరి ఎంట్రన్స్లో ఆర్చి కడతారు కదా, దానికి ఎలా ఉంటుంది? లేకపోతే ఎక్కడన్నా గుడి చూడగలిగినట్లయితే ఆ గుడి ఎలా ఉంటుంది? ఒక గోపురం అనేటువంటి దానికి ఉంటుంది కదా. అటువంటి రీతిగా ఆ దరిదాపుల్లోకి వచ్చేసింది ఆ యొక్క దేవాలయము. ఆ దరిదాపుల్లోకి వచ్చేసినటువంటి తర్వాత అక్కడ ఒక రాయి అవసరమై ఉన్నది. ఒక రాయి ఆ ఇంజనీర్కి అవసరమై ఉన్నది. అంతా ఎతుకుతున్నారు, ఎక్కడ కనిపించినప్పుడు ఆ ఇంజనీర్ చెప్తున్నాడు, మళ్ళా కోరి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఒక రాయి మనకు అవసరమైంది, అది ఎందుకు పంపించలేదో ఆ యొక్క వ్యక్తులను అడగమని చెప్పినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా మేము ముందుగానే పంపించాము, దాన్ని మీరు ఏం చేసుకున్నారో మాకు తెలియదని చెప్తే అక్కడ ఉన్నటువంటి పని వారిలో ఒక ఆయన పరిగెత్తుకుంటూ అయ్యా మీరు ఈ విషయం నేను చెప్తాను వినండి. ఆ రోజున ఆ రాయి మనకు పనికిరాదని ఒక రాయి తీసుకెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి లోయలో మనం పడేసాం కదా, ఆ రాయి ఇప్పుడు మనకు ఉపయోగపడదని చెప్తే కొంతమంది పనివారిని పంపించారు. ఆ వ్యాలీలోకి వెళ్ళిపోయి ఆ లోయలోకి వెళ్ళిపోయి ఎతికినప్పుడు ఆ రాయి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే గోపురంగా పెట్టేశారు. అది పెడితేనే ఆ యొక్క మొత్తం కూడా పని పూర్తి అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క ఉన్నటువంటి రాయిని తీసుకొచ్చి అదేమైపోయిందంటే మూల రాయిగా మారిపోయింది. ఆ రాయి లేనిది దానికి మూలం లేదు, ఆ రాయి లేనిదే దానికి ఒక షేప్ అనేటువంటిది లేదు. అటువంటి సమయంలో మరలా ఆ రాయి తీసుకొచ్చి ఏం చేశారంటే మూల రాయిగా నిలబెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే ఇల్లు కట్టువాడు నిషేధించబడినటువంటి రాయి ఏ విధంగా అయితే మూలకు తలరాయి అయ్యిందో అదే రీతిగా ఈరోజు నువ్వు మనుషుల చేత రిజెక్ట్ చేయబడుతున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ప్రజల చేత తృణీకరించబడుతున్నావు. అనేకమైన ప్రజలు వీడు పనికిరాని వాడు, ఏమి పనికిరానేటటువంటిది, ఏమి చేసేటటువంటి పనులు ఏవి కూడా ఎవరికి నచ్చవని నేను అందరూ కూడా రిజెక్ట్ చేస్తున్నారేమో దేవుని తెలియజేస్తున్నాడు. అందరినీ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటాను. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను కోరుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నాకు కావాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒక విషయం కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే మనుషులు దేనినైతే రిజెక్ట్ చేస్తారో అది దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. ఈ మూలరాయి ఎవరో తెలుసా? ఈ మూలరాయి మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అందరూ తృణీకరించేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ ద్వేషిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయాలి, ఈయన చంపివేయాలి, ఈయన సిలువేయాలి, ఈయన సిలువేయాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారే మూలకు తలరాయి అయినట్లుగా వాక్యం మనకు తెలియజేసింది.
కాబట్టి దేవుని సంగమా, ఆలోచించగలిగినట్లయితే నీ అభివృద్ధిని బట్టి ఎంతోమంది మనల్ని ఏం చేస్తారంటే మనం తృణీకరిస్తారు. చూద్దామా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు కనిపిస్తుంది. చూడండి 215వ పేజీ చూడగలిగినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధకులుగాను ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడును ఏ మాత్రమును సిగ్గుపరచబడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన మూలమైన వాడు విశ్వసింపని వారికై ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడగలిగినట్లయితే మన అభివృద్ధిని బట్టి చాలా మందిని మనం తృణీకరిస్తారండి. ఈ రోజున ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడంటే, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడుతున్నాడంటే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే వారి యొక్క అభివృద్ధిని బట్టి, వారి యొక్క క్షేమాన్ని బట్టి, వారి యొక్క సౌఖ్యాన్ని బట్టి, వారి సంతోషాన్ని చూడకుండా వారి అభివృద్ధి పరచబడుతున్నప్పుడు వారి అభివృద్ధిని చూసి ఎంతోమంది ఏం చేస్తారంటే మనల్ని రిజెక్ట్ చేస్తుంటారు, మనం తృణీకరిస్తుంటారు. ఎందుకంటే నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళిపోకూడదని, ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడకూడదని, ఎందుకంటే నువ్వు దిగజారిపోవాలని, నువ్వు కింద పడేయాలని అనేక మంది అనేక రకాలుగా నేను రిజెక్ట్ చేస్తుంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, అలా రిజెక్ట్ చేయబడినప్పుడు దేవుడు నిన్ను సెలెక్ట్ చేస్తాడు. ఈ సెలెక్ట్ చేయబడేటువంటి విషయంలో ఏ విధంగా మనం స్పందిస్తున్నామో, నువ్వు రిజెక్ట్ చేయబడినటువంటి సమయంలో వారి మీద నువ్వు పగ తీర్చుకోవాలని కోరుకుంటున్నావో వారి మీద నువ్వు పగ తీర్చుకోవాలి. లేకపోతే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు నేను చేయకూడదు, లేకపోతే ఇంకెప్పుడు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని మనం ఆలోచిస్తున్నాం. మనం చెప్తున్నా ఆ రీతిగా కాదు. కానీ ఈ యొక్క తృణీకరించబడినటువంటి సమయంలో ఈ తృణీకరణ నుంచి మనం ఏం చేయాలంటే లాభం అనేటటువంటిది మనం కలిగి ఉండాలి. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.